కేసీఆర్ గారు ఎన్ని మంచి పనులు చేశారనేది చాలా ఉపయోగపడిద్ది వాళ్ళకి. అవును. కానీ ఎందుకనో ఆళ్ళ ఫ్యామిలీ నుంచి మీకెందుకు సపోర్ట్ రావట్లేదు సినిమా అంత గొప్ప సినిమా తీస్తున్నప్పుడు? మీకు చెప్పాను కదా! 'ఏ పల్లె పిల్లోడు' లాంటి ఒక అద్భుతమైన పాట చేస్తే, నేనే ముఖ్యమంత్రినై ఉంటే ఆ టైంలో, నా గురించి అలాంటి ఒక అద్భుతమైన పాటను చేసిన పిల్లల్ని పిలిచి సత్కరించి, వాళ్ళ గురించి ప్రపంచానికి గొప్పగా చెప్పేవాడిని. ఎందుకంటే, మీకు మహారాజుల నుంచి, వెనకటి నుంచి ఎప్పుడు చూసినా కూడా కవులని, కళాకారులని గౌరవించుకున్నారు. కరెక్ట్. 'శ్రీకృష్ణదేవరాయలు' అనే అతనికి ఉన్న పేరు, కవుల అతనికి వల్లే. ముందు 'తెనాలి రామకృష్ణ' గారు ఇలాంటి ఇలాంటి అంటే నీకు ఇప్పుడు సరే ఉద్యమం చేసిన వాళ్ళే కళాకారులని ఆళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు ఆ రోజు. కానీ ఉద్యమం చేసిన వ్యక్తిని అంత మహోన్నతంగా మేము పాట రూపంలో ఆ రోజు మేము ప్రెజెంట్ చేసాం 'ఏ పల్లె పిల్లోడు'. బట్ ఎందుకు వాళ్ళు అప్పుడు అది నేను చాలా నారాజయ్యాను ఆ టైంలో. చాలా అంటే నేను తెలంగాణ ఆత్మగౌరవం కోసం గదా మనం కొట్లాడింది. మీరు సినిమా ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చింది. నేను ఓ తెలంగాణ బిడ్డగా నాకు ఆత్మగౌరవం ఉండదా? ఇంత గొప్పగా పాట చేశాను. నాకేం డబ్బులు ఇవ్వలేదు. నా తెలంగాణ తీసుకొచ్చిన ఒక వ్యక్తికి నేను కీర్తించాలి. అతనికి చరిత్రలో వందల తరాల మనుషులకి నేను వందేళ్ల తర్వాత కూడా ఆ పాట రూపంలో అతన్ని బతికించాలని నేను అనుకోని, ఒక సంకల్పంతో చేసినప్పుడు, మరి అది సరే మనది ఆ స్థాయి గాదు. మనల్ని సీఎంలు పిలిచే స్థాయి గాదు. సీఎంలతో మాట్లాడే స్థాయి గాదు. అంటే నాకన్నా నార్మల్ మనుషులోళ్ళందరూ ఆయనని కలుస్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు.